అమిస్తాపూర్లో నిర్వహించే రైతు పండుగ మహాసభకు రైతులంతా తరలిరావాలని గొల్లగూడ సొసైటీ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. శుక్రవారం పీఎస్సీఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించే రైతు పండుగ మహాసభను రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతులు ఉపయోగించే అవసరమయ్యే పరికరాలపై జీఎస్టీని తొలగించిందని, రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ సన్నధాన్యాలకు 500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా, ఎరువులు, విత్తనాలు అందించి రైతు సంక్షేమానికి దండుగా నిలిచి రైతుని రాజుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి భారీ ఎత్తున ఆర్థిక భరోసా కల్పిస్తుందని వివరించారు. సహకార సంఘంలో 1722 మంది రైతులకు 9,91,63,000 పంట రుణాలను, 352 మంది రైతులకు బంగారంపై 3,68 లక్షల రూపాయలను, 249 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాలు, 75 లక్షలు, బైకుల కోసం 21 మంది రైతులకు 8 లక్షల రూపాయలు రుణం ఇచ్చినట్లు వెల్లడించారు. 1800 మంది రైతుల నుండి 1,10,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి 26 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. 782 మంది రైతులకు సంఘంలో 4,55,75,000 రూపాయలు రుణమాఫీ జరిగినట్టు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆగిన రైతు రుణమాఫీ త్వరలో జరగనుందన్నారు. రైతులకు మరియు కౌలు రైతులకు రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతుల పండుగ మహాసభను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ మహాసభకు మన సహకార సంఘంలో నల్లగొండ మండలం టౌన్లో ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రావాల్సిందిగా వాళ్ళని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ధాన్యం సేకరణలో సన్న వడ్లకు సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా సహకార సంఘాన్ని చూసుకున్నట్లయితే 782 మందికి రైతులకు 4,55,70,000 రూపాయలు రుణమాఫీ కూడా జరగడం జరిగింది. ఇంకా కూడా రుణమాఫీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగిపోయిన రుణమాఫీని కూడా చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం రైతుల పక్షాన. అదేవిధంగా మనకు రైతులకు సంబంధించిన పరికరాలు ఉన్నట్టయితే జీఎస్టీ కూడా తొలగించడం జరిగింది. మనం సహకార సంఘం నుంచి ఎరువులు, విత్తనాలుతో పాటు అన్నీ కూడా మనం అందిస్తున్నాం. మా ఎగ్జాంపుల్ మా సహకార సంఘాన్ని తీసుకున్నట్టయితే ఈ గొల్లగూడ సొసైటీ నుంచి 9,91,00,000 రూపాయల క్రాప్ లోన్ చేయడం జరిగింది. 1722 మందికి, 352 మంది రైతులకు 3,67,00,000 రూపాయలు కూడా మేము గోల్డ్ లోన్ ఇవ్వడం జరిగింది తక్కువ వడ్డీకి. 249 మందికి ఎల్టీ లోన్స్, దీర్ఘకాలిక లోన్లు 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కొంతమంది వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా బైక్ లోన్లు కూడా 21 మందికి 8 లక్షల రూపాయల లోన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న మన గౌరవనీయులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతులు మించి మనం అక్టోబర్ 10వ తారీఖు నాడు సెంటర్ ఓపెన్ చేసుకొని ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ మన సహకార సంఘం గొల్లగూడ సంబంధించి ఈ రోజు వరకు కూడా 1,10,000 క్వింటాలు కూడా కొని 1,800 మంది రైతులకు 26 కోట్ల రూపాయలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో చాలామందికి 90% మంది కూడా ఆల్రెడీ పేమెంట్ కూడా జరగడం జరిగింది. అంటే ఇలాంటి మన చేతిని ఇస్తున్న మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం మద్దతుగా ఉండి రేపు జరిగే మీటింగ్ అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా మన సహకార సంఘంలో వచ్చినట్టయితే నిన్న లాస్ట్ మంత్ 2,25,00,000 రూపాయల రుణాలు కూడా అందజేయడం జరిగింది, పంట రుణాలు. కాబట్టి మనందరికీ సహకరిస్తున్న ప్రభుత్వానికి మనం కంపల్సరిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ స్వచ్ఛందంగా అమిస్తాపూర్కు తరలి రావాలని కోరుతున్నాను.